నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే నిన్న విజయవాడకు సంబంధించి సిట్ దర్యాప్తుకు వచ్చినటువంటి ఒక విజయసాయి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మధ్యాహ్నం టైంలో వచ్చారు. అయితే దీనికన్నా ముందు నోవోటెల్ హోటల్లో ఆయన దిగిన సందర్భంలో వైసీపీ నేతలు కొంతమంది ఆయన కలిసినట్టుగా కొంత సమాచారం అయితే వస్తుంది. దానికి సంబంధించి కొన్ని విజువల్స్ కూడా బయటకు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో సాక్షి ఏం మాట్లాడుతుందంటే, సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి ఛానల్ కావచ్చు, బాబు గారు స్క్రిప్ట్ అని మాట్లాడుతుంది. గతంలో కూడా మనం చూసుకుంటే తల్లి మాట్లాడిన మాటలు కూడా ఇది చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ అని చెప్పి మాట్లాడింది. అది కాకుండా షర్మిల గారు ఏదైతే వెడ్డింగ్కి సంబంధించి కార్డు ఇస్తానికి వెళ్తే ఆ చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేస్తానికి ఎల్లో కలర్ శారీ కట్టుకెళ్ళిందని చెప్పి జగనే మాట్లాడాడు. అదిగాక జగన్ షర్మిలకు కూడా చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ ఇస్తున్నారని చెప్పి అంటున్నాం. అంటే సొంత ఇంట్లో వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట వింటున్నారు, నీకు ఆత్మైనటువంటి ఒక విజయసాయి రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు మాట వింటున్నారు అని చెప్పేసి సాక్షిలో వచ్చేటువంటి వార్తలను ఎలా చూడాలి? అదేవిధంగా నేను విజయవాడలో సిట్ దర్యాప్తు కన్నా ముందు ఏదైతే వైసీపీ నేతలు కలిసినటువంటి ఒక విజయసాయి రెడ్డి ఎలా చూడాలి? ఇక్కడ ఏదైతే మద్యం కుంభకోణం సంబంధించి విచారణకి నేనే వస్తానని గతంలో విజయసాయి రెడ్డి చెప్పారు. కానీ 18వ తారీఖున విచారణకు రమ్మని నోటీసులు ఇస్తే నేను 17వ తారీఖునే వస్తానని చెప్పిన వ్యక్తి విజయసాయి రెడ్డి. మరి అదే రోజు రాకుండా అప్పటికప్పుడు తను ఏం చెప్పాడంటే, నేను రాలేకపోతున్నాను, 18వ తారీఖు వస్తానని కూడా చెప్పలేదు, నాకు కుదిరినప్పుడు నేను చెప్తాను అన్నారు. కానీ 17వ తారీఖు సాయంత్రం నేను 18వ తారీఖు నేను విచారణకు హాజరవుతానని చెప్పారు. కానీ ఈ లోపుగా ఏం జరిగింది అనేదంటే, ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ వల్లే ఇతను భయపడ్డాడు, మళ్ళీ చెప్పాల్సినవన్నీ కూడా చెప్పాలా వద్దనే ఆలోచనలోనే ఆగిపోయాడు అనేది. ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, లోపల సిట్ విచారణలో ఏం మాట్లాడాలి, బయటకు వచ్చి ప్రెస్ ముందు ఏం మాట్లాడాలి, ఇవన్నీ కూడా అతనికి పెద్ద బండరాయిలా అనిపించింది. ఆగిపోయాడు. నిన్న వచ్చిన తర్వాత లోపల చెప్పినవేంటి, బయటకు వచ్చి చెప్పినవేంటి. ఇతను చెప్తున్నాడు రాజు కసిరెడ్డి తెలివైన క్రిమినల్ అని. మరి ఆ క్రిమినల్తోనే కదా ఇతను ఉన్నాడు, ఆ క్రిమినల్కే కదా 100 కోట్లు ఇచ్చానని చెప్తున్నాడు. మరి అతను ఏం చేస్తున్నాడో తెలియకుండానే 100 కోట్లు ఇచ్చాడంటే తెలియదంట. మరి మా అల్లుడికి చెప్పి శరత్ చంద్రారెడ్డికి ఇప్పించాను అని. మరి విజయసాయి రెడ్డి ఇంట్లోనే 2 సార్లు కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కానీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. అసలు బిగ్ బాస్ అంటే ఎవరో కూడా నాకు తెలియదు. వీళ్ళు మీటింగ్ పెట్టుకుంది ఎందుకు అంటే, ఈ రోజున అందరూ చెప్తున్నది వీళ్ళు కేవలం మీటింగ్ పెట్టుకున్నది అసలు మద్యం ఎలా మనం రవాణా చేయాలి, దాంట్లో ఎంత మనం కమిషన్ తీసుకోవాలి, వచ్చిన దాంట్లో ఎవరెవరు పంచుకోవాలి, మనం పంచుకున్న దాంట్లో బిగ్ బాస్కి ఎంత ఇవ్వాలి, ఇవే వాళ్ళు అక్కడ మాట్లాడుకున్నారు. మరి ఇవన్నీ మాట్లాడుకొని కూడా అతని ఇంట్లోనే జరిగింది. కానీ ఏం మాట్లాడుకున్నారో తెలియదు. అయితే ఈ మాటలు విన్న తర్వాత ఏపీ ప్రజలందరికీ ఒక గుర్తు వస్తుంది. ఏంటి అంటే, ఏదైతే వల్లభనేని వంశీ దళిత యువకుడైనటువంటి ఒక సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకెళ్ళి ఏదైతే మైహోమ్ భుజా హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో రాత్రంతా ఉంచి మరుసటి రోజు తీసుకెళ్ళి వైజాగ్లో దింపినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఇదే విషయం విజువల్స్ వేసి మరి వల్లభనేని వంశీ చూపించి అతను మరి సత్యవర్ధనే కదా, అతను మీ ఇంట్లో ఎందుకున్నాడంటే, అతనైతే సత్యవర్ధనే కానీ మా ఇంట్లో ఎందుకున్నాడు నాకు తెలియదు, అతను ఎవరో కూడా నాకు తెలియదు అన్నట్టు సత్యవర్ధనే అని చెప్పి అతనే సత్యవర్ధన విషయం కూడా నాకు తెలియదు అన్నట్టు కూడా మాట్లాడారు. అంటే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళందరి మాటలు ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి నిజంగా కోర్టుని కావచ్చు, న్యాయ వ్యవస్థల్ని తప్పుదో పట్టిస్తున్నారా అంటే ఏమంటారు? ఖచ్చితంగా ఈ రోజున చూస్తుంటే వీళ్ళ మాటలు స్క్రిప్ట్. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్లుగా ఎవరు స్క్రిప్ట్ ఇస్తున్నారంటే, మరి వీళ్ళ నాయకులందరూ ఎవరు స్క్రిప్ట్ ప్రకారం నడుచుకుంటున్నారు? మరి సేమ్ స్క్రిప్టేగా మాట్లాడారు. వీళ్ళు కదా స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడేది. మరి ఎవరైతే పోసాని కృష్ణమురళికి ఎవరిచ్చారు బూతులు తిట్టమని, ఈ రోజున వల్లభనేని వంశీకి ఎవరు చెప్పారు అదే డైలాగులు మరి ఈ రోజున విజయసాయి రెడ్డి ఎందుకు చెప్తున్నాడు? ఏదైనా క్వశ్చన్ అడిగితే ఇది రాజశేఖర్, ఎవరైతే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నాడో అతను చెప్పాల్సిన ఆన్సరు నేను కాదు అని. ఎంత విచిత్రంగా ఉన్నాయి. మిథున్ రెడ్డి చెప్పాలి, నేను చెప్పేది కాదు ఇది, నాకు ఇంతవరకే తెలుసు, నేను కొన్నే ఈ విషయాలు చెప్పాను ఇక్కడ, మరి అన్ని విషయాలు నేను చెప్పలేను, కొన్నిటికి ఆన్సర్ వాళ్ళ దగ్గర ఉండిద్ది. ఇదంతా ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి తనకు బిగ్ బాస్ ఎవరో తెలియదు, కానీ వీళ్ళింట్లోనే మీటింగ్ పెట్టుకుంటారు, ఏం మాట్లాడుకున్నారో తెలియదు. 100 కోట్లు ఇప్పిస్తాడు కానీ ఆ 100 కోట్లతో వీళ్ళు ఏం చేశారో తెలియదు. అదాని డిస్టిలరీస్ సంబంధించి వ్యాపారం చేస్తున్నారని తెలుసు. మళ్ళీ మరి ఈ 100 కోట్లు దాంట్లో పెట్టారో లేదో తెలియదు. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే, నిజంగా ఇదేదన్నా వీళ్ళంతా కూడా లండన్ మందులు మింగుతున్నారా వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డితో కలిసి అన్నట్లుగా వీళ్ళ వింత వైఖరి, వింత ఆలోచన ధోరణి, ఈ చెప్పే సమాధానాలు, లోపల ఏం జరిగింది, సిట్లో ఇతను ఏం చెప్పాడు
అనేదంటే ఇతనికి నిన్న ప్రతి ఒక్కరూ చెప్పిన విషయం ఏంటంటే ప్రెస్ మీట్ ముందుకు వచ్చేటప్పటికి అతని కళ్ళల్లో భయం ఉంది, మాటలో వణుకుంది. ఖచ్చితంగా బాత్రూమ్ గొడ్డల సీన్ రెడీ, నువ్వేదన్నా పిచ్చిగా మాట్లాడితే అనేది మాత్రం అతనికి వినిపిస్తుంది చెవుల్లో పదే పదే. అదే ఫోన్ అతనికి వచ్చింది అనేది ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మాట్లాడుకునే మాట. అయితే సాక్షిలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. అయితే జగన్ ఎవరిని నమ్ముతున్నాడు అనుకోవాలి. ఎందుకంటే గతంలో వాళ్ళ మదర్ని ఇదే మాట అన్నాడు, చెల్లిని ఇదే మాట అన్నాడు, ఇప్పుడు విజయసాయి రెడ్డిని కూడా ఇదే మాట అన్నారు. సో దాన్ని సాక్షిలో ప్రచురిస్తూ వస్తున్నారు. సో జగన్ ఎవరిని నమ్ముతాడు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే గతంలో కూడా చూసాం, మన విజయసాయి రెడ్డి జస్ట్ ఏదైతే రాజీనామా చేసే కొద్ది రోజుల ముందే ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుంది, వచ్చినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు బతికుంటే అన్న మాటలు మనం విన్నాం. సో అది విజయసాయి రెడ్డి గారు అన్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ ఎవరైతే పార్టీని మెయిన్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, అతను ఈ రోజున మాట్లాడే మాటలు ఒకవైపు తల్లిని, చెల్లిని, బాబాయ్ కూతుర్ని, ఒకవైపు చూస్తే బాబాయ్ మర్డర్ ఏం జరిగింది, ఇవన్నీ ఈ రోజున విజయసాయి రెడ్డి, అన్నీ తానైన విజయసాయి రెడ్డి తన నుంచి బయటకు వెళ్ళటం, ఒకవైపు రాజు కసిరెడ్డి అంటే ఎవరో కూడా నాకు తెలియదని ఈయనే చెప్పటం, ఒకవైపు మిథున్ రెడ్డి, ఇవన్నీ చూస్తూ ఉంటే అతనికి కూడా ఎలా ఉందంటే ఈ రోజున ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అంటే విజయసాయి రెడ్డి వదిలి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం నిజంగా జగన్మోహన్ రెడ్డికి కొంచెం ఏదైతే మనం చెప్పుకుంటూ ఉంటామో తనకి తనే భయపడుతూ ఎవరిని నమ్మినా కూడా నా పరిస్థితి ఏంటి నెక్స్ట్, ఈ రోజున ఇతనేం బయట పెడతాడు, కానీ ఇతనే భయపెడుతున్నాడు అతన్ని. అందరూ చెప్తున్నారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తే విజయసాయి రెడ్డిని రూల్ చేస్తున్నాడు, అతనే రిమోట్ అనేది జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉంది, విజయసాయి రెడ్డికి సంబంధించింది. కాబట్టి ఇతను 17వ తారీఖు రాకుండా 18వ తారీఖు వచ్చాడు. కానీ ఇదంతా వీళ్ళు స్క్రిప్ట్, ఇది సాక్షి స్క్రిప్ట్. ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే వీళ్ళు పదే పదే చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్ అని, ఇది సాక్షి స్క్రిప్ట్. ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎవరిని ఏ విధంగా మనం బ్లేమ్ చేయాలి, ఏ విధంగా జనంలోకి వీళ్ళ గురించి తీసుకెళ్ళాలి, ఎన్ని విధాలుగా మాట్లాడితే జనం ఈ రోజు నమ్ముతారు, నమ్మించవచ్చు. ఈ రోజున అసలు విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూర్చొని మాట్లాడిన విషయం అది. తారక రత్న గారి ఏదైతే మరణం అన్ఎక్స్పెక్టెడ్గా ఆ రోజు జరిగిందో నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. ఆ రోజు అనుకోని సంఘటన ఆ విధంగా జరిగి అక్కడ వాళ్ళు ఎంతో బాధతోటి అక్కడ మీట్ అయ్యి ఉంటే దాన్ని వీళ్ళు ఏ విధంగా చిత్రీకరించారు, ఏ విధంగా చూడాలి వీళ్ళ ఆలోచన ధోరణి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని నమ్ముతారు అంటే అతను ఎవరిని నమ్మడు, అతను నమ్మడు ఎవరిని. ఇక్కడ ఉదాహరణ గతంలో కూడా నాకు ఒకరు చెప్పారు, కేసీఆర్ అనే వ్యక్తి అయినా నమ్ముతాడు, పక్కనున్న వాళ్ళకి ఏదైనా చెప్తాడు, కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం ఏ విషయాన్నైనా సరే ఎవరితోనైనా ఏదైనా విషయాన్ని షేర్ చేయడానికి కూడా అతనికి ఇష్టం ఉండదు, అతను ఎవరిని కూడా నమ్మడు, చాలా కాలాంతకుడు కంటే దారుణంగా అతను ఆలోచిస్తాడు. ఆయన ఆలోచన విధానం ధోరణి కన్న తండ్రిని పొగిడితేనే అతనికి నచ్చలేదు. మరి అలాంటి వ్యక్తి ఈ రోజున తల్లిని, ఆ తల్లి కూడా ఓటేయకుండా పారిపోయింది ప్రాణభయంతో. మరి చెల్లిని ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏదైనా వీళ్ళు మాట్లాడే విధానం ఆలోచన ధోరణి ఎలా ఉందంటే ప్రజల్ని ఏదైనా సరే ఒక నమ్మించి పదే 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 ఛానల్ ద్వారా బయటికి పంపిస్తే అదే సోషల్ మీడియాలో వైరల్ చేసేసి మళ్ళీ ఏదో జరగబోతుంది, నేను మళ్ళీ ఏదో ఒక ఆలీబాబా అద్భుత దీపం అలా ఒక అద్భుతాన్ని సృష్టిస్తాను, మళ్ళీ ప్రజలందరూ నా వైపు తిప్పుకుంటారంటే ఆ అద్భుతం చూపించే కదా 19 నుంచి 24 వరకు ఈ రోజు 11కు పరిమితం అయ్యారు వీళ్ళు. ప్రజలు ఇంకా నమ్మే ప్రసక్తి లేదు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా రకరకాల కోణాల్లో ఆలోచిస్తున్నారు, అన్ని యాంగిల్స్ లో చూస్తున్నారు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. మనం పడి ఉన్నాం ఈ రోజున రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తర్వాత, మరి మా ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడిన తర్వాత మేమంతా ఏం చెయ్యాలి అనే, అంటే వాళ్ళు పడిన బాధలే వాళ్ళని ఆలోచించే విధంగా చేశాయి ఈ రోజున. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని స్క్రిప్ట్లు ప్లాన్ చేసినా ఆ ప్లాన్లన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోతాయి. ఈ రోజున విజయసాయి రెడ్డి ఏ స్క్రిప్ట్ అంటే వైఎస్ఆర్సీపీ స్క్రిప్ట్ ఇదంతా, అదైతే ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తానికి విజయసాయి రెడ్డి పూర్తిగా అప్రూవల్గా మారాడా లేదనేది మాత్రం అర్థం కాని పరిస్థితి. కాకపోతే ఇక్కడ ఇంకొక ఆలోచన ఏంటి అంటే వచ్చిన ప్రతిసారి ప్రెస్ మీట్లో ఎవరో ఒకరిని ఇరికిస్తూ వస్తున్నాడు. ఫస్ట్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టాడో అప్పుడు పార్టీకి కావచ్చు, తన సభ్యత్వానికి కావచ్చు, రెండింటికి రాజీనామా చేస్తూ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎందుకని గొడ్డలిపోటు ఎవరి వల్ల అని చెప్పేసి అన్నదాన్ని గుండెపోటుగా ఎవరు చెప్పారంటే నాకు చెప్పింది అవినాష్ అని చెప్పాడు. దాని తర్వాత ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించి అక్కడ కర్త కర్మ క్రియ
మొత్తం కూడా వైవి విక్రాంత్ రెడ్డి అని చెప్పేసి చెప్పాడు. అయితే అసలు సంబంధం లేని అసలుకి అక్కడ ఆ టాపిక్కే లేనటువంటి సమయంలో లిక్కర్కి సంబంధించేసి కసిరెడ్డి రాజ్ అని చెప్పాడు. అసలుకి అక్కడ అప్పటిదా కసిరెడ్డి రాజ్ అంటే కూడా ఎవరో తెలియదు. సో ఇప్పుడు వచ్చేసి మిథున్ రెడ్డి కావచ్చు, మేమందరం కూర్చున్నాం, మా ఇంట్లో కూర్చొని మాట్లాడామంటే సాధారణంగా ఇది ఎక్కడ జరగాల్సిన మీటింగు, అది ఖచ్చితంగా ప్రభుత్వ కార్యాలయంలో జరగాల్సింది కాస్త ఇంట్లో జరిగింది అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక ఫ్రాడ్, ఒక స్కామ్ జరిగిందని అయితే అర్థమవుతుంది. సో ఎక్కడో వ్యూహం ఏంటంటే ఇక్కడ విజయసాయిరెడ్డి, జగన్ ఇద్దరు కలిసి మిగతా వాళ్ళందరినీ కూడా ఇరికించాలనుకుంటున్నారా? ఇరికిస్తే కేసులు పడితే ఖచ్చితంగా పార్టీలో అయితే ఉంటారు. అవును, మొన్న వీడియోలో మనం అదే చెప్పుకున్నాం. వీళ్ళందరూ కలిసి ఉన్న ఎంపీలని ఎమ్మెల్యేలని ఇరికిస్తారు చివరికి అనేది ఖచ్చితంగా జరగబోతుంది. ఇప్పుడు మేలుకొని మిథున్ రెడ్డి కావచ్చు, లేదంటే రాజ్ కసిరెడ్డి కావచ్చు, ఆ బిగ్ బాస్ పేరు చెప్పే అవకాశం ఉంటుందా, లేదంటే ఏం చెప్తారు? చెప్పనివ్వరండి, చెప్పనివ్వరు. ఈ రోజున మనం ఎన్నో కేసులు చూస్తున్నాం. ఎక్కడైనా దేనికైనా ఒకటంటూ వస్తుందా విచారణకు వచ్చి దానికి ఎండ్ మార్క్ అనేది వస్తుందా అంటే ఎక్కడా రావట్లేదు. ఆ ఫుల్ స్టాప్ రావాలంటే నిజంగా నిన్న ఏదైతే మనం చూసామో ఈడీ, ఆ ఈడీ అనేది విచారణ చాలా త్వరగా జరిగి త్వరగా ఎంత ఫాస్ట్గా మూవ్ అయ్యి అన్నీ కూడా వీళ్ళ బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో అతని మెయిన్ టార్గెట్గా చేసుకుని వీళ్ళు చేస్తేనే, అంటే రాష్ట్ర ప్రజలదంతా కొల్లగొట్టారు ఈ రోజున. 1 కాదు 2 కాదు, లక్షల కోట్ల రూపాయలు. ఇతనే మరి నాకు తెలియకుండా ఇంత స్కామ్ చేశారని జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యపోతున్నాడంట. 3,000 కోట్లు స్కామ్ చేశాడు రాజ్ కసిరెడ్డి అని. మరి ఆ రాజ్ కసిరెడ్డి ఎవరప్పా ఈ రాజ్ కసిరెడ్డి, మనకు తెలియదే అని మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున గుండెలు బాదుకుంటున్నాడు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి ఈ విషయం తెలుసు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఇట్లాంటి వ్యక్తులు ఒక ఫుల్ స్టాప్ అనేది వచ్చిద్దా అంటే రానివ్వరు అనేది మాత్రం. ఎందుకంటే ముందు జరిగినవన్నీ కూడా మనకి ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజున చూస్తే కోడికత్తి సీను మరి 6 సంవత్సరాల నుంచి ఆ అబ్బాయి పాపం కటకటాలు లెక్క పెడుతూ ఉన్నాడు. మరి గులకరాయి కేసులో చూసాం, అతని అసలు అన్యం పుణ్యం ఎరిగిన అబ్బాయి 300 ఇస్తే పార్టీ మీటింగ్ రండి వచ్చాం, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పిలిస్తే నాకు సంబంధం లేదన్నాడు. మనం చూస్తే హెలిప్యాడ్ సంబంధించి చూసాం, అక్కడ కూడా అందరికి కూడా డబ్బులు ఇచ్చి వాళ్లే స్వయంగా మనకు ఆ వీడియోలు కూడా చూసాం. వైఎస్ఆర్సీపీ పార్టీ మీటింగ్ రండి అని చెప్పి అందరికి డబ్బులు ఇచ్చి పిలిపిస్తేనే వాళ్ళు వచ్చారు. వాళ్ళ మీద కూడా నిందలేసేసి దాన్ని ఒక కేసు, పైలట్ కో పైలట్ ఎవరైతే లీజ్కి ఇచ్చారో హెలికాప్టర్ వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చిన ఘనత మనం ఇంతవరకు రాజకీయాల్లో చూస్తే అదొక జగన్మోహన్ రెడ్డి గారికి మనం అదొక్కటి అతనికే చెందుతుంది. మరి ఇట్లాంటి వ్యక్తులు దేనికైనా తన దాకా వచ్చిందంటే ఊరుకుంటారంటే ఖచ్చితంగా ఊరుకోరు. దాన్ని ఒక కొలిక్కి రానివ్వరు, విచారణలు జరగనివ్వరు. ఇట్లానే వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి దోచుకున్నదంతా ఈరోజు మొన్న 3 రోజుల క్రితం నేను విన్నది ఏంటంటే ఒక ఐపీఎస్ సస్పెన్షన్లో ఉండి ఈరోజు మొత్తం అతనే నడిపిస్తున్నాడు అని. మరి ఇట్లాంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయి అంటే ఖచ్చితంగా వీళ్ళు జరగనివ్వరు. సో చూద్దామండి, ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్టా, లేదంటే సాక్షి స్క్రిప్టా, లేదా జగన్ స్క్రిప్టా అనేది మాత్రం ప్రజలందరికీ అయితే అర్థమైపోయింది. సో చూద్దాం మొత్తాన్ని మిథున్ రెడ్డి ఏం చెప్పబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. చూద్దాం చెప్తారు. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.